హాయ్ అండి, రొయ్యలు తెలుసు కదా మీకు. ఇప్పుడు వీటి కర్రీ. రొయ్యల పొడి కోసం ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుందాం. దీనికి నేను ఉప్పు, కారం, పసుపు పట్టించాను. ఆయిల్లో ఫస్ట్ మనం రొయ్యలు ఫ్రై చేసుకుందాం. ఈ రొయ్యలు ఫ్రై అవుతున్నాయి కదా, ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, గసగసాలు, ధనియాలు, కొత్తిమీర, మసాలా దినుసులు, యాలకులు, లవంగాలు, చెక్క, అలాగే కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో నుంచి కొన్ని మనం మిక్సీ పట్టుకుందాం. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ముందు మసాలా దినుసులు అనుకున్నాం కదా, యాలకులు, చెక్క, లవంగాలు అన్నీ పేస్ట్ పట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి రొయ్యలు ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఇంకొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్రీ కోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం కలిపి ఇందులో వేసేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కసూరి మేతి అంటారు కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇది గ్రేవీ మొత్తం కొంచెం కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు దీంట్లో ముందు ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం మూత పెట్టేసి. ఇప్పుడు మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.